ప్రపంచానికి నీతులు చెప్పడంలో యూరోప్ ఎప్పుడూ ముందుంటుంది. సొంత విషయంలో మాత్రం భిన్నంగా ఉంటున్నాయి. ఒకప్పుడు ఒకే ఫ్యామిలీలా సందడి చేసిన యూరోపియన్ దేశాలు ఇప్పుడు వాటికవే తన్నుకుంటున్నాయి. ఒక దేశంపై మరొక దేశం నిందలు వేస్తున్నాయి. నిత్యం మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఫ్రాన్స్ ఇటలీ మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ యూరోపియన్ యూనియన్ పునాదులను కదిలిస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఇటలీ ప్రధానికి మధ్య తాజాగా మాటల తూటాలు పేలుతున్నాయి. అసలు మెలోనీ మాక్రాన్ మధ్య గొడవేంటి? 27 దేశాల కూటమిలో ఎందుకు ఈ మాటల యుద్ధం? కూటమిలోని అంతర్గత విభేదాలు యూరోప్ను గందరగోళంలోకి నెడుతున్నాయా? లెట్స్ వాచ్. యూరోప్ కూటమి ఢమాలంటుందా? మాక్రాన్ మెలోనీ మధ్య గొడవ ఏంటి? అంతర్గత విభేదాలే యూరోప్కు శాపమా? EU ఫుల్ ఫామ్ ఏంటో మీకు తెలుసా? EU అంటే యూరోపియన్ యూనియన్. ఇందులో యూనియన్ అంటే ఐక్యంగా ఉండడం అని అర్థం. ప్రస్తుతం యూరోప్ లో ఫ్యామిలీ డిన్నర్ కాస్త మాటల యుద్ధంగా మారింది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ లోని 2 దేశాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అంతర్జాతీయ వార్తల్లో నిలుస్తోంది. ఈ మాటల యుద్ధం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య జరుగుతోంది. అసలు ఈ ఇద్దరు నేతల మధ్య గొడవ ఏమిటి? ఈ స్టోరీ లాస్ట్ వీకెండ్ ఫ్రాన్స్ లోని లియోలో ప్రారంభమైంది. అక్కడ జరిగిన ఘర్షణల్లో 23 ఏళ్ల క్వింటిన్ డెరాంక్ అనే యాక్టివిస్ట్ పై దాడి జరిగింది. డెరాంక్ మితవాద కార్యకర్త. లియోన్ యూనివర్సిటీ వెలుపల నిరసన తెలుపుతున్న సమయంలో డెరాంక్ పై ముసుగు ధరించిన వ్యక్తులు దాడి చేశారు. తలకు తీవ్రమైన గాయాల కారణంగా 2 రోజులకు డెరాంక్ మృతి చెందాడు. ఆ ఘటనలో 8 మంది వ్యక్తుల్ని, 3 మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు 11 మందిపై పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. 11 మంది నిందితుల్లో మితవాద పార్లమెంటరీ నాయకుడు కూడా ఉన్నాడు. ఈ ఘటనలన్నీ ఫ్రాన్స్ లోనే జరిగాయి. అయితే డెరాంక్ మృతిని, అతివాదుల అరెస్టులను ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఖండించారు. ఇలాంటి హత్యలు యూరోప్కు గాయాలుగా మారుతాయని మెలోనీ విమర్శించారు. తాజా ఫ్రాన్స్ ఘటనలపై సైద్ధాంతిక ద్వేషపూరిత వాతావరణమే కారణమని మెలోనీ నిందించారు. ఇటలీ ప్రధాని వ్యాఖ్యలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిజానికి మెలోనీ వ్యాఖ్యలు చేసిన సమయంలో మాక్రాన్ భారత పర్యటనలో ఉన్నారు. మెలోనీ వ్యాఖ్యలపై మాక్రాన్ కౌంటర్ ఇచ్చారు. ఇతర రాజకీయ వ్యాఖ్యలు తనను ఆశ్చర్యపరుస్తున్నాయని మాక్రాన్ తెలిపారు. తమ దేశం విషయంలో ఎవరూ జోక్యం చేసుకోకూడదని కోరుకునే జాతీయవాదులే ఇతర దేశాలు జరిగే అంశాలపై అందరికంటే ముందు స్పందిస్తారని ఎద్దేవా చేశారు. ఎవరికి వారు తమ సొంత దేశంలోని సమస్యలను చూసుకోవాలని మెలోనీకి చురకలంటించారు. మొత్తంగా మీ పని మీరు చూసుకుంటే మంచిదని మెలోనీకి మాక్రాన్ కౌంటర్ ఇచ్చారు. తను కేవలం సంఘీభావం మాత్రమే తెలుపుతున్నారని మెలోనీ వెల్లడించారు. కానీ అక్కడితో ఆమె ఆగలేదు. ఒక దేశ ప్రజాస్వామ్యాన్ని మీరు ప్రశ్నించడమే అసలైన జోక్యమని ఆమె ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పరోక్షంగా గతంలో ప్యారిస్ చేసిన విమర్శకు ఆమె ఇప్పుడు రిప్లై ఇచ్చారు. ఇటలీ ఎన్నికల్లో మెలోనీ విజయం సాధించిన తర్వాత ఆ దేశంలోని ప్రజాస్వామ్యంపై ఫ్రాన్స్ విమర్శలు చేసింది. మెలోనీ చేసిన ఈ ప్రకటన ఆమె ఉద్దేశాన్ని క్లియర్ గా వెల్లడిస్తోంది. మాక్రాన్ ప్రకటన తనను ఆశ్చర్యపరిచిందని మెలోనీ వెల్లడించారు. తన ప్రతిస్పందన ఫ్రాన్స్ గురించి కాదని, ధృవీకరణలతో కలిగే ప్రమాదాల గురించి అని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను మాక్రాన్ జోక్యంగా భావించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నారని వ్యంగ్యంగా ఇటలీ ప్రధాని స్పందించారు. ఒక దేశ ప్రజలు తమ అధినేతను ఎన్నుకున్నప్పుడు ఆ దేశ చట్టాలను మేం పర్యవేక్షిస్తామని చెప్పడమే అసలైన జోక్యమని మాక్రాన్కు ఇటలీ ప్రధాని గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు మాక్రాన్ మెలోనీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ ఇరువురు నేతల మధ్య ఉద్రిక్తతలు కొత్తేమీ కాదు. వలసల నుంచి ఆర్థిక నిబంధనల వరకు గర్భస్రావ హక్కులు, EU పాలన వంటి అనేక అంశాలపై ఇరువురు నాయకులు పదే పదే మాటల తూటాలను వదులుకుంటున్నారు. 2024 జూన్లో G7 శిఖరాగ్ర సమావేశానికి ఇటలీ ఆతిథ్యమిచ్చింది. తుది ప్రకటనలో గర్భస్రావానికి సంబంధించిన అంశాలను మెలోనీ బలహీనపరిచారని మాక్రాన్ ఆరోపించారు. ఆమె రాజకీయాలు చేస్తున్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడు పరోక్షంగా విమర్శించారు. దానికి ఇటలీ ప్రధాని కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. శిఖరాగ్ర సమావేశాన్ని మాక్రాన్ రాజకీయం చేస్తున్నారని మెలోనీ విమర్శించారు. ఆ తర్వాత 2025 మేలో ఫ్రాన్స్ ఉక్రెయిన్ గురించి మెలోనీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మాక్రాన్ మళ్లీ ఆరోపించారు. ఆ సమయంలో ఇతర యూరోపియన్ నాయకులతో కలిసి కీవ్కు వెళ్లాల్సిన పర్యటనను మెలోనీ వాయిదా వేసుకున్నారు. దీంతో మాక్రాన్ చేసిన కామెంట్స్ మరింత వివాదాస్పదమయ్యాయి. ఫ్రాన్స్ లో కార్యకర్త వివాదం కేవలం తాజా ఘట్టం
ఉండటం మాత్రమే. ఇది పరస్పరం ఏకీభవించని ఇద్దరు నాయకుల సమస్య మాత్రమే కాదు. ఇది వారు నాయకత్వం వహిస్తున్న రెండు దేశాల మధ్య వారు ప్రాతినిధ్యం వహించే కూటమి విభేదాలను బయటపెడుతోంది. యూరోప్లోని అంతర్గత కుమ్ములాటలు ఇది వెల్లడిస్తోంది. యూరోపియన్ యూనియన్లో మొత్తం 27 సభ్య దేశాలున్నాయి. వాటిలో చాలా దేశాల మధ్య సత్సంబంధాలు లేవు. ఉదాహరణకు ఫ్రాన్స్, జర్మనీలను తీసుకోండి. ఈ రెండు దేశాలు ఒకప్పుడు కలిసి యుద్ధ విమానాలను తయారు చేయడానికి అంగీకరించాయి. దానికి భవిష్యత్తు యుద్ధ విమాన కార్యక్రమం అని పేరు పెట్టారు. నిజానికి అమెరికా సైనిక ఆధిపత్యానికి యూరోప్ ప్రత్యామ్నాయ శక్తిగా నిలవాల్సిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అది. ఆ ప్రాజెక్టును ఎవరు నిర్వహించాలనే విషయంలో ఫ్రాన్స్, జర్మనీ మధ్య వాదులాట మొదలైంది. చివరకు ఈయులో చీలికలకు జెట్ ప్రాజెక్టు చిహ్నంగా మారిపోయింది. ఈ ప్రాజెక్టులో జర్మనీ మరింత నియంత్రణ, నిర్మాణాత్మక మార్పులను కోరుతోంది. ఫ్రాన్స్ మాత్రం నాయకత్వం తమ వద్దే ఉండాలని పట్టుబడుతోంది. ఇక యూరోపియన్ యూనియన్ మెర్కోసర్ ఒప్పందాన్ని చూడండి. మెర్కోసర్ అనేది దక్షిణ అమెరికా దేశాల వాణిజ్య కూటమి. ఈయూ మెర్కోసర్ చారిత్రక వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసే ఈ ఒప్పందాన్ని ఫ్రాన్స్ వ్యతిరేకించగా జర్మనీ, ఇటలీ మద్దతు తెలిపే. పోలాండ్, హంగరీ దేశాలు డీల్ చట్టబద్ధతపై నిలదీస్తున్నాయి. స్పెయిన్, జర్మనీ బడ్జెట్ విషయాలపై వాదులాడుకుంటున్నాయి. బెల్జియం, నెదర్లాండ్స్ ఇంధన విధానంపై విభేదిస్తున్నాయి. ప్రాథమికంగా చెప్పాలంటే యూరోప్లో ఏకాభిప్రాయం తక్కువ. ఇది పలు సందర్భాల్లో ఈయూకు సవాలుగా మారుతోంది. డొనాల్డ్ ట్రంప్ వంటి నాయకుడు యూరోప్ను లక్ష్యంగా చేసుకుంటున్నాడు. ఇలాంటి తరుణంలో కూడా యూరోప్ దేశాల్లో ఐకమత్యం కనిపించడం లేదు. నిజానికి ట్రంప్ వంటి శక్తివంతమైన నాయకుడిని ఎదుర్కొనాలంటే యూరోప్ కలిసికట్టుగా ఉండాల్సిందే. కానీ రక్షణ నాయకత్వం, బడ్జెట్లు, వలసలతో సహా ఆఖరికి సంతాపం తెలిపే విషయంలో కూడా యూరోప్ దేశాలు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే యూరోప్కు వాషింగ్టన్ కంటే అంతర్గత సమస్యలే అతిపెద్ద సమస్యలుగా మారాయి.